ఆచి చికెన్ మసాలా. నీట్ పేపర్ లీకేజ్ కి నిరసనగా బీఆర్ఎస్ లోక్ భవన్ ముట్టడికి ప్రయత్నించింది. ఒక్కసారిగా లోక్ భవన్ వైపు బీఆర్ఎస్వి కార్యకర్తలు దూసుకొచ్చారు. సో లోక్ భవన్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్వి కార్యకర్తలను అడ్డుకొని పోలీసులు అరెస్ట్ చేశారు. నీట్ ఎగ్జామ్ రద్దుతో 23 లక్షల మంది విద్యార్థులు నష్టపోయారని అన్నారు బీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్. నీట్ పరీక్ష నిర్వహణలో ప్రతి సంవత్సరం ఎన్టీఏ ఫెయిల్ అవుతోందని, నీట్ పేపర్ లీక్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గెల్లు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్టీ ఆధ్వర్యంలో మొత్తం పేపర్ లీక్ అవడం వల్ల చాలా మంది విద్యార్థులు ఆందోళనకు గురైతే ఉన్నారు. ఇవాళ నీట్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 23 లక్షల మంది పరీక్ష రాసినా కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా దాని చర్యలు తీసుకోలేదు. కాబట్టి ప్రతి సంవత్సరం జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం పేపర్ లీక్ కావాలి. వాళ్ళ పరీక్ష నిర్వహించడం వల్ల విద్యార్థుల షెడ్యూల్ కూడా ఇవాళ మారుతూ ఉన్నారు. దీనివల్ల చాలా మంది నష్టపోతారు. కాబట్టి ఇవాళ దీనికి అన్నిటికీ ప్రధాన కారణం ధర్మేంద్ర ప్రధాన్ గారు హెచ్ఆర్ మినిస్టర్ వైఫల్యం వల్ల జరుగుతుంది. కాబట్టి హెచ్ఆర్ మినిస్టర్ గారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఏ పరీక్ష నిర్వహించడంలో విఫలం అవుతుంది. కాబట్టి ఇవాళ మోడీ సర్కార్లో మొత్తం పేపర్ లీక్లను కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఇవాళ గవర్నర్ గారికి కలుద్దామని చెప్పి మేము వచ్చాం. కాబట్టి దీన్ని వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ చర్యలు తీసుకుని డిమాండ్. ఆచి చికెన్ మసాలా.